నిన్న జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగులు ఆందోళన సందర్భంగా జీ న్యూస్ రిపోర్టర్ చరణ్ గారిపై పోలీసులు చేసినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. యావత్ తెలంగాణ సమాజం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు, మొన్న కూడా రిపోర్టర్ల మీద కూడా ఆంక్షలు పెట్టడం, అణచివేతకు ఇదంతా కూడా చూస్తూ ఉంటే రాచరిక పాలన మళ్ళీ వచ్చిందేమో అని భయమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అంటే ఇదేనని చెప్పి మరొకసారి అడుగుతా ఉన్నారు. అరే జర్నలిస్ట్ నా పని చేస్తున్నాను, మీ పని యు ఆర్ హోల్డింగ్ మై దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ థింగ్. హలో తీసుకొస్తారు. నేను క్రైమ్ క్రైమ్ చేసినా పోలీస్ స్టేషన్ నా కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ ఫర్ ఏ క్రైమ్. నేను క్రైమ్ చేసినా మీరు అది ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు డ్యూటీ అక్కడ చెప్పాలి, ఇక్కడ తీసుకోవద్దని స్టూడెంట్లు అందరూ వచ్చి బయట తీసుకుంటే మీరు నన్ను ఏంటంటారు సార్? నా డ్యూటీ నేను చేస్తాను, నా ఆర్గనైజేషన్ పని చేయాలి. మీ బాస్ మీరు చెప్పినట్టు తప్పుడు మాట. తీయండి, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ చెప్పినట్టు మీరు వింటున్నారు. నాకు ఆర్గనైజేషన్ నో వే మీ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, చేసిండు రికార్డ్ ఇప్పటిదాకా చేయండి. నో వే మీ వాడిని డిలీట్ చేయమని యూ కెన్ సెండ్ ఇట్ టు ద ఇంటెలిజెన్స్ ఆల్సో, నాట్ అన్ ఇష్యూ. చేయండి ఇక్కడ మీరు కూడా ఏమైనా చేయండి. ఐఎమ్ రెడీ. ఇప్పుడు 2 నిమిషాలు ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. ఓకేనా?